ముగించేటట్లు చేస్తుంటే ఒక రకంగా బాధ అనిపించింది. ఎందుకంటే వీళ్ళతోనే కలిసి పనిచేసి చాలా నేర్చుకున్నాం. నిజమైనటువంటి ఆత్మీయత కూడా కలిసి ఉన్నాం. అటువంటి అనుభూతిని పొందినాం. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు నిజం చెప్పాలంటే ఒకరొకరు ఎవరికి వాళ్ళే సాటి. మరి ఇటువంటి ఉపాధ్యాయుల గురించి కొంచెం మాట్లాడాలనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా సోమశేఖర్ రెడ్డి సారు ఏ సమస్యనైనా కూడా సున్నితంగా సుదీర్ఘంగా బాగా ఆలోచన చేసి డెసిషన్ తీసుకునేటువంటి లక్షణం అటువంటి వ్యక్తి. ఎవరిని కూడా మనసు నొప్పించకుండా అందరూ మెప్పలు పొందేటువంటి వ్యక్తి. ఆయన సేవలు నిజంగా స్టాఫ్ లీడర్గా ఉండడం అంటే అర్హుడే. మమ్మల్ని అందరినీ కూడా ఏకతాటిగా నడపడం, అందరినీ కలుపుకుంటూ పోవడం, సీనియర్ జూనియర్ అని చూడకుండా పోవడం, కలిసిమెలిసినటువంటి గుణము, నేను పెద్ద గొప్ప అని చెప్పినటువంటి లక్షణమే బయట కల్పించకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం. సార్ మీకు ఇక మేము మస్తు చెప్పాల్సిన అవసరం. కలిసి ఉన్నటువంటి స్టాఫ్లో చెప్పుకున్నటువంటి మాటలు చెప్పుకున్నట్టు అవన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా మా మనస్సు మా మెదడు నుంచి బయటకు వెళ్ళవు. అవి జీవితాంతం చనిపోయేంత వరకు కూడా గుర్తుకుంటాయి. మీతో ఉన్నటువంటి సంబంధాలు, మీరు ప్రధానోపాధ్యాయులుగా అక్కడ పోయిన తర్వాత కూడా ఈ పాఠశాలను ఎలా అభివృద్ధి చెందడానికి కృషి చేసినారో అంతకంటే కూడా ఎక్కువ కృషి చేస్తారు. ఆ సత్తా మీలో ఉన్నది. మీరు ఇలాంటివే అన్ని కూడా ఇంకా ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి, పెద్ద పెద్ద పదవులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఉషారాణి మేడం, నిజంగా అందరు టైం టు టైం మేడం చెప్తున్నది. ఏదైనా మాట చెప్తుంది అక్కడికి కండిషన్ ఎనికిందో చెల్లి ముందు పోయేది. ఇంకా ఆమె చెప్పిందంటే అట్లా. టీచర్ కూడా పిల్లలతోనే మాతోనే కూడా అప్పుడప్పుడు మేము గట్టిగా మాట్లాడేవాళ్ళం. అయినా కూడా మళ్ళీ అవన్నీ పెద్ద కుటుంబంలో ఎట్లా ఉంటారో వదులుకోసి ఆమె మళ్ళీ మాట్లాడేది మళ్ళీ చేసింది. ఈ విధంగా అన్యోన్యంగా మాట్లాడడం, వృత్తి విషయంలో కూడా నిబద్ధత కలిగి ఉండడం మేడం యొక్క లక్షణం. అది ఆమెను చూసి మేము కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆమె కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా సైన్స్లో కూడా, సైన్స్ అంటేనే విజయలక్ష్మి మేడం లాగా అయిపోయింది. మేము కూడా సైన్స్ టీచర్లమే, కానీ ఇక కాము కూడా అయిపోయినాం. ప్రతిదీ విద్యార్థులు మేము ఏమైనా చేద్దాము అని చెప్పి ఆలోచన ఉంటే టీచర్ దగ్గర పోతున్నాం సార్ అంటూ పిల్లలు అనేవాళ్ళు. అంటే టీచర్తో ఆ పిల్లలకి ఆ విధమైనటువంటి సంబంధాలు ఎక్కువగా. పిల్లల్ని ఏది తయారు చేయాలనుకున్నా, ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకున్నా, ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా టీచర్ దగ్గరికి పిల్లలు వెళ్ళిపోయాలి. అరే మేము చెప్పినా అంటే మా దగ్గర సలహాలు తీసుకొని పోయి టీచర్ దగ్గర పోయేవాళ్ళు. మరి ఇంత ఇదిగా టీచర్ దగ్గర ఉండడం మంచి టీచర్. మీరు పోవడం వల్ల మా పాఠశాలకైతే ఒక తీరని లోటే, కానీ మేము కూడా ప్రయత్నం చేస్తాం. మీరు అక్కడ కూడా మంచిగా ఈ విధంగానే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. త్వరలోనే మీరు కూడా ప్రారంభోపాధ్యాయులుగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ సీన్ సార్ కూడా ఇంకా మాతోనే మేము పోటీగా ఉండేవాళ్ళం. ఆయన ఫిజిక్స్ ఉంటే అదే క్లాస్లో కూడా ఆయన క్లాస్ టీచర్ ఉంటే నేను బయాలజీ టీచర్గా ఉండేవాళ్ళం. కావాలని సారు మాది చాలా హార్డ్ సబ్జెక్ట్, మీద మామూలు సబ్జెక్ట్ అది చెప్పడం, జోక్గా మాట్లాడడం, మరి సీరియస్గా కాకుండా మళ్ళీ కలిసిపోవడం, పిల్లలు ప్రతిసారి పిల్లల్ని ఎట్లా డెవలప్ చేయాలి, మన క్లాస్ ఎట్లా పాస్ కావాలి ఎక్కువ శాతం అని ఎప్పుడు కూడా ఆలోచించేవాడు. మా స్టాఫ్లో కూడా అన్ని జోకులు చెప్పుకుంటే సార్ మీద జోకులు చెప్పుకోవడం, మా మీద చెప్పుకోవడం, ఎవరికొరు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అలాంటి స్టాఫ్ అయితే వీళ్ళందరూ పోవడం వల్ల చాలా
ఇదిగా అనిపిస్తుంది ఒకరికంటే. ఎప్పటికీ సార్ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం దేవుణ్ణి. మీరు కూడా త్వరలోనే ఎంయోగా డియోగా ప్రమోషన్ పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. వస్తుంది, ఆ రోజులు వస్తున్నాయి మనకి. నెక్స్ట్ శ్వేత మేడం, శిల్పారాణి మేడం కానీ ఫస్ట్ శిల్పారాణి మేడం చెప్తాం. ఆమె కూడా నేను క్లాస్ ఎప్పుడో కలిసి ఆమె ఫిజిక్స్ చెప్తే నేను బాగా చెప్పేవాడిని. కొన్ని రోజులు అట్లా నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది. టీచర్ సీన్ సార్తోనే కొన్ని రోజులు టీచర్తోనే. టీచర్ నేను ఇంకా క్లాస్లో ఉంటే ముందే చిల్లబడిపోతుండే. ఎప్పుడు బయటకు వస్తారు అవి నేను బయటకు వచ్చేవాడిని కాదు, టీచర్ నాకంటే ముందు చిల్లబడిపోతుండే. ఆమె అట్లా టైం టు టైం జగర్దీన్ సార్ ఒక మాట చెప్పాడు, సీఎల్ పెడితే కూడా మళ్ళీ టీచర్ నేను సీఎల్ పెట్టినా చూడండి సార్ అని చెప్పి టీచర్ మళ్ళీ చెప్పేది. టైం టు ఎప్పుడు ఆమె లేట్ రాలే. ఆ విధంగా టైం టు టైం పనిచేయడం ఆమె యొక్క మైండ్లో ఉన్నటువంటి ఫస్ట్ లక్షణం అది. సరే, వీళ్ళందరూ కూడా విద్యార్థుల పట్ల చాలా ఎక్కువగా ఆలోచన చేసేవాళ్ళు. మనకు 10/10 రావాలి, ఎలా మనం పని చేయాలి, ప్రతిదీ ముందు లక్ష్యం అదే ఉంటుండే. అలాంటి కృషి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. మేడం మీరు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్వేత మేడం కూడా ఫిజిక్సే కదా. మన పాఠశాల నుంచి పోయిన వాళ్ళందరూ కూడా డైమండ్స్ అన్నీ కూడా ఫిజిక్సే కదా. మంచిగా పోయిన వాళ్ళందరూ, పోయిన ట్రాన్స్లేటర్ సార్ వాళ్ళందరూ కూడా ఫిజిక్స్ వాళ్ళే. హార్డ్ సబ్జెక్ట్ అని దాన్ని పిల్లల్ని మంచిగా బోధించేటువంటి వ్యక్తులే పోయినారు. ఇప్పుడు బయాలజీ మా మీద పడ్డది. అది కథ అంతా మేము ఇప్పుడు సార్లు ఉంటాం, చూసుకుంటాం మేడం. మేము ప్రయత్నం చేస్తాం చేరుకోవడానికి. అయితే టీచర్ కూడా బాగా మంచిగా వర్క్ చేసేవాటి వాళ్ళు. అందరితో, పిల్లలతో, విద్యార్థులను కలిసిమెలిసి ఉండడం, ఎప్పుడు కూడా కృషి చేయడం, విద్యార్థి ఎలా పాస్ కావాలని చెప్పి ఇటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకా జమునా టీచర్ పోయిన తర్వాత మాకు సమస్య, రూమ్లో వచ్చి మాట్లాడడం తక్కువైపోయింది. జెంట్స్ స్టాఫ్ రూమ్ దగ్గర రావాలంటే ఆమె ఒక్కటే వచ్చి ఏదో ఒకటి మాట చెప్పి డైలాగ్ చెప్పి పోవాలి, మనం నవ్వించుకోవాలి. అది ఇప్పుడు కరువైంది మేడం మాకు. ప్రతి మేడం చాలా మాతో ఏదో మాట చెప్పి మాట్లాడి అందరూ మాట్లాడి నవ్వించి వెళ్ళిపోవడం. ఆమె లక్షణం అందరితో కలుపుకొలుతనం ఉండడం. ఎప్పుడు కూడా ఆమె కూడా ఇదే ఆలోచన ఉంటుంది, పిల్లల్ని ఎట్లా డెవలప్ కంట్రోల్ క్రమశిక్షణ ఫస్ట్ ఆమె కోరుకుంటుండే. విద్యార్థి చెప్పినట్ట కరెక్టే, అది ఆమె క్రమశిక్షణ ఉండాలి సార్. ఫస్ట్ వాళ్ళు అట్లా ఉంటేనే వినగలుగుతారు ఏదైనా సరే అని చెప్పి ఆమె. మేడం మేము కూడా ప్రయత్నం చేస్తాం, మీరు మీ యొక్క క్రమశిక్షణని మేము కూడా పాటిస్తాం, విద్యార్థులను కూడా పాటించమని చెప్తున్నాం. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాం. అందరూ కూడా క్షేమంగా ఉండాలి. మరియు ఇక చెప్పేది మస్తు ఉన్నది, నాకు సమయం కొద్దిగా ఇస్తారు కాబట్టి చాంద్ మీరు అనుకుంటే కరెక్ట్ 5 గంటల కూడా చెప్పగలరు సార్, నేను వద్దంటున్నారు కదా. చాంద్ ఉదయం నిజంగా చెప్పాలంటే ఈ పాఠశాలకి ఇలాంటి వ్యక్తి ఇక రాడు, ఆయనతో ముగిసిపోయింది. సబార్డినేట్గా ఉండేది. ఉదయం వచ్చి జహరుద్దీన్ సార్ మామూలుగా హాలిడేస్ సమయంలో కూడా పిలిపిస్తుండే. వస్తాడో రాడో కదా బాగా చెప్పంటే నేను చెప్తే వస్తాలే అది అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి పిలిపించేవాడు. ఇట్లా ప్రతి క్షణము పాఠశాల కొరికి తన కార్యక్రమాలన్నీ పక్కబెట్టి ఉదయం రావడం, సాయంత్రం మళ్ళీ మేము వాలీబాల్ ఆడుతుంటే అప్పుడు లేట్ అవుతుంది సార్ నేను పోతా అని చెప్పి మళ్ళీ మాతో పాటు కొంచెం ఆడిపోయేవాడు. ఇంత అన్యోన్యంగా కలిసి ఉండి ఇప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ ఉపాధ్యాయుడు ఏదేమైనా వచ్చినా మనం ఎస్కేటీ పెట్టాలంటే చాందయ్యే అన్నిది ఏర్పాటు చేయడం, అందరిని పంచడం, అందరిని పెంచడం, చూసుకోవడం. అలాంటి వ్యక్తి మనం కోల్పోయినాం కదా. వాళ్ళు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి కోరుకుంటూ అందరినీ పేరున అందరినీ కూడా మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదం కోరుకుంటూ ఇంతతో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. సభా మర్యాద తెలిసిన సహృదయులు మన దౌలత్ సార్ గారు. తనకు చెప్పాలని ఎంతో ఉన్నప్పటికీ చెప్పడానికి సమయం లేక కొంత ఇబ్బంది పడినటువంటి సందర్భం. కానీ ఇక్కడున్న కూర్చున్నటువంటి వారు మీ నుంచి ఏ మాటలు వినాలని ఆసక్తిగా ఎదురు చూశారో అవన్నీ కూడా
వాళ్ళు కూడా మనసులో ఇవి నా గురించి మాట్లాడేవాడు అని చెప్పేసి తమ మనసుల లోపల స్వాగతం రూపంలో పప్పించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీ యొక్క ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అతిథులకు మనము ఎక్కువ అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశమే తప్ప మరొకటి కాదు అనే విషయం మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, తదుపరి కార్యక్రమం మరి ఉద్యోగోన్నతి పొంది బదిలీ అయి ఈ పాఠశాల నుండి మరో పాఠశాలకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు ముందుగా మన పాఠశాల నుండి సన్మానం చేయాలని చెప్పేసి సంకల్పించుకున్నాం. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు భాగస్వామ్యులు కావాలని ప్రతి ఒక్కరిని వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్రతి ఒక్కరు వేదిక దగ్గర రావాలి సార్. अरे वीर फोटो చిన్నారులు విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుంటే బాబు. अरे 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 अरे